చంద్రబాబు నాయకత్వం గారి తనయులు మనసున్న మనిషి చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలతో పాటు నాకు ఈ స్థాయి కల్పించినటువంటి మా గురువర్యులు నందమూరి బాలకృష్ణ గారి షష్ఠి సందర్భంగా ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా వివిధ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు రాజకీయ నాయకుడే కాకుండా సినీ నటుడే కాకుండా నందమూరి బసవతారకం గారి క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా హాస్పిటల్ని ఎంతో అభివృద్ధి చేసి వారి తల్లిగారి పేరు చిరస్మరణీయంగా ప్రజల్లో ఉండే విధంగా పేదవారి రోగులందరికీ కూడా ఉచితంగా క్యాన్సర్ చికిత్స చేసిన ఘనత నందమూరి బాలకృష్ణ గారికే దక్కింది. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజే కాకుండా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంటే అక్కడ సేవ చేసే గొప్ప మనసున్న వారు నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు. కాబట్టి మా గురువర్యులు నందమూరి బాలకృష్ణ గారికి ఆ షిరిడి సాయినాథుని చల్లని ఆశీస్సులు, ఆ సింహాద్రి అప్పన్న పోలమ్మ తల్లి చల్లని ఆశీస్సులతో ఆయన కలకాలం చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రోజు అనేక వార్డులు అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 11:30 గంటలకి పేదవారు అందరికీ కూడా 11:30-12 గంటలకి సరస్వతి జంక్షన్ వద్ద ఆహార ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ పేషెంట్లు ఇప్పుడు ఆదర్శ్ నగర్లో 3-4 క్యాన్సర్ పేషెంట్లు ఉంటే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగా అన్ని వార్డుల్లో కూడా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. హాయ్ వ్యూస్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.